ఓకే సార్. అధ్యాపకేతర మిత్ర బృందానికి అందరికీ, ప్రియమైన విద్యార్థులు అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే మనకు 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది. కానీ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, మన పై అధికారుల సూచనల మేరకు 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనే కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేయాలి, ప్లెడ్జ్ చేయాలి, ప్లాంటేషన్ ప్రోగ్రామ్ను చేయాలి. అదేవిధంగా ఫైనల్గా ఆగస్టు 15న మనం చాలా గ్రాండ్గా ఇండిపెండెన్స్ డేని మనము సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఇది ఎవరో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేటువంటిది కాకుండా ఇది మన యొక్క బాధ్యత. భారతీయ పౌరులుగా మన ప్రతి ఒక్క భారతీయుడి యొక్క బాధ్యత ఏంటిదంటే భారతీయ పౌరులుగా ఉండడము, భారతదేశం యొక్క సమగ్రతను కాపాడడము, జాతీయ సమైక్యతను కాపాడడము, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకోవడము అనేటువంటిది ఒక విధిగా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా ఆలోచించాలి. ఆ దిశగానే మనము అడుగులు వెయ్యాలి అన్నమాట. అప్పుడే మన దేశభక్తిని చాటుకున్నట్లు అన్నమాట. కాబట్టి పనిలో పనిగా మనకు ఆదేశాలు ఇచ్చారు. మన యొక్క దేశభక్తిని కూడా మనం పెంపొందించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఇది మనం ఒక బాధ్యతాయుతంగా మనం చేస్తాము. అయితే ఇన్ని బాధ్యతలతో పాటు విద్యార్థులుగా మీరందరూ ఉన్నారు కాబట్టి మీ వంతు బాధ్యత ఏంటిదంటే మీరు విద్యార్థి దశలో మీరు చదువుకోవడము అనేటువంటిదే ప్రధానమైన బాధ్యత. కాబట్టి ఆ విషయాన్ని మరిచిపోకుండా మీ చదువుకోవాలి అనే బాధ్యతను ఎప్పుడూ కూడా విస్మరించకూడదు. దాన్ని చేస్తూ మనం దేశీయ భక్తి యొక్క కార్యక్రమాలను కూడా మనము సందర్భానుసారంగా మనము సెలబ్రేట్ చేసుకుంటాము. అప్పుడే మన జీవితానికి కూడా సార్థకత ఈ భారతదేశంలో పుట్టినందుకు గాను. సో అందులో భాగంగానే మనము ఈ కార్యక్రమాలను 5 రోజుల కార్యక్రమాలను మనం నిర్వహిస్తున్నాము. ఇందులో మొదటిసారిగా ప్రతిజ్ఞ చేసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు ర్యాలీ కూడా ఉంటుంది. రేపు ప్లాంటేషన్ ప్రోగ్రామ్, మొక్కలను నాటేటువంటి కార్యక్రమం రేపు ఉంటుంది. అందరూ కూడా పాల్గొనండి. కాబట్టి ఇప్పుడు మనము అందరం కూడా ర్యాలీ చేద్దాము కొన్ని నినాదాలతో. థ్యాంక్ యూ ఆల్.